ఈ వీడియోలో చాలా సులభంగా వడ్డీకి సంబంధించినటువంటి లెక్కలను తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, నేను ఒక టీవీని కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టీవీ ప్రైజు దీని యొక్క కాస్ట్ 30,000 రూపాయలు అనుకుందాము. 30,000 రూపాయలు నేను అప్పుగా తెచ్చుకున్నాను. బ్యాంకులో నేను 30,000 రూపాయలని లోన్ తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు నాకు 30,000 రూపాయలు లోన్ ఇచ్చారు. నేను ఒక సంవత్సరం తర్వాత ఈ యొక్క డబ్బుని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, బ్యాంకు వాళ్ళు 30,000 రూపాయలు నాకు ఇచ్చినందుకు, లోను అంటే అప్పుగా ఇచ్చినందుకు వాళ్ళు నాకు వడ్డీ అనేది వేస్తారు. ఒక ఉదాహరణకు, నాకు 30,000 ఇచ్చినందుకు ఈ 30,000కి నెలకి 300 రూపాయలు వడ్డీ వేశారు. ఇక్కడ చూడండి, వడ్డీ నెలకు 300 రూపాయలు వేశారు. ఓకేనా? అంటే 30,000 రూపాయలు బ్యాంకులో లోన్ తెచ్చుకుంటే ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేశారు, నెలకి ఈ 30,000 రూపాయలకి 300 రూపాయల చొప్పున వడ్డీ వేశారు. నేను ఎప్పుడు ఈ యొక్క లోన్ని తీర్చాను, ఈ యొక్క అప్పును ఎప్పుడు తీర్చాను? 12 నెలల తర్వాత, 12 నెలలకి తీర్చేశాను. అప్పుడు కాలం లేదా టైము, ఇంగ్లీష్లో టైం, తెలుగులో కాలం అంటారు. దీన్ని 12 నెలలకి వాళ్ళకి ఈ యొక్క అప్పుని తీర్చాను. అయితే అప్పుని తీర్చానంటే ఎట్లా తీర్చాను? ఈ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత ఉంది? 30,000 ఉంది. వడ్డీ ఎంత వేశారు? నెలకి 300. అట్లా ఎన్ని నెలలు కట్టాలి? 12 నెలలు కట్టాలి. 12 నెలలు అంటే ఇక్కడ చూడండి, నెలకి 300 అన్నప్పుడు ఈ యొక్క 300 ఇంటూ 12. ఓకేనా? నెలకు 300 అయితే మనం 12 నెలలుగా కట్టాలి కాబట్టి ఈ 300ను 12తో గుణించాలి. 300 ఇంటూ 12 36. అంటే ఇది 3,600 రూపాయలు వడ్డీ అనేది అయ్యింది. వడ్డీ ఎంత అయ్యింది? 3,600 రూపాయలు అయ్యింది. ఇప్పుడు నేను ఈ యొక్క బ్యాంకు వాళ్ళకి మొత్తము ఇచ్చేయాలి. నేను అంటే తీసుకున్నటువంటి ఈ యొక్క అసలు ప్లస్ ఈ యొక్క వడ్డీ, ఈ రెండు కలిపి బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తే అప్పు అనేది, లోన్ అనేది తీరిపోతుంది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి నేను బ్యాంకు వాళ్ళకి? ఈ యొక్క 30,000, ఈ 30,000 ప్లస్ ఎంత అయింది? 3,600. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 33,600. 33,600 రూపాయలు నేను బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తే అప్పు అనేది తీరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. మరొకసారి మీకు వివరిస్తాను, తెలుసుకోండి. నేను ఒక టీవీని కొనుక్కోవాలనుకున్నాను. ఏదైనా మీరు కొనుక్కోవాలని ఇక్కడ ఎగ్జాంపుల్గా రాసుకోండి. బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30,000, ఆ యొక్క టీవీ కాస్ట్ 30,000 రూపాయలు. 30,000 రూపాయలు నేను బ్యాంకు దగ్గర అప్పుగా తెచ్చుకున్నాను, లేదా ఇంగ్లీష్లో లోన్ అంటారు, లోన్గా తెచ్చుకున్నాను. అయితే నేను 12 నెలలు, సంవత్సరం తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. 10 నెలల తర్వాత, 10 నెలలకి నేను వాళ్ళకి మొత్తాన్ని ఇచ్చేస్తున్నాను. బ్యాంకు వాళ్ళు ఊరికే ఇవ్వరు కదా, మనకు ఇచ్చినందుకు నెలకి కొంత వడ్డీ అనేది వేస్తారు. ఆ విధంగా ఈ యొక్క 30,000 రూపాయలకు నెలకు 300 రూపాయలు వడ్డీ అనేది వేశారు. అప్పుడు మనం ఎప్పుడు ఇస్తున్నాము? 12 నెలలకి ఇస్తున్నాము. అప్పుడు ఏం చేస్తారు? నెలకి 300 వడ్డీ ఇచ్చారు కాబట్టి మొత్తం ఎన్ని నెలలు కౌంట్ చేస్తారు? మనం తీసుకొని 12 నెలలు టైం అయింది కాబట్టి అప్పుడు ఈ యొక్క నెల వడ్డీ ఇంటూ కాలము, అంటే ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు, 12 నెలలు అనుకుంటే ఇంటూ 12. అప్పుడు ఈ యొక్క నెలలని అలాగే ఇచ్చిన వడ్డీని గుణించుకుంటే
మొత్తం వడ్డీ అంటే అన్ని నెలలు కలిపి వచ్చే వడ్డీ ఇలా లెక్కేయాలి. ఇక్కడ 300 × 12 = 3,600 రూపాయలు ఒక సంవత్సరంలో వడ్డీ అయ్యింది అది. అయితే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి మొత్తము ఎలా ఇచ్చేయాలా? అసలు ప్లస్ ఈ యొక్క వడ్డీ రెండు కలిపిచ్చేయాలా. ఆ రెండు కలిపిచ్చేస్తే ఏమవుతుంది? మొత్తం అవుతుంది. అంటే మొత్తము అప్పు అనేది తీరిపోతుంది, లోన్ అనేది తీరిపోతుంది. అప్పుడు అసలు ఎంత ఉంది? 30,000 ప్లస్ మొత్తం వడ్డీ ఎంత వచ్చింది? 3,600. మొత్తం కలుపుకుంటే 33,600. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా వడ్డీ లెక్కలను నేర్చుకోవాలి. తర్వాత వీడియోలో ఈ వడ్డీ లెక్కల గురించి ఇంకొంచెము డీప్గా అంటే ఎక్కువగా మీకు పర్సంటేజ్ల గురించి వీటన్నిటిని గురించి సూత్రాలతో సహా మీకు వివరిస్తాను. అలాగే మీరు ఇక్కడ ఎన్ని నెలలైనా వేసుకోవచ్చు. ఒక ఉదాహరణకు నేను ఇక్కడ కొన్ని నెలలను మారుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 నెలలకే ఇచ్చేస్తున్నాను అనుకుందాం. ఇదంతా 10 నెలలు. అప్పుడు వడ్డీ నెలకింత ఇచ్చారు? 300 పడింది. అప్పుడు ఏం చేయాలా? 10 × 300. 10 × 300 ఏమవుతుంది? మొత్తంగా మనకు 3,000 రూపాయలు అవుతుంది. 3,000 రూపాయలు. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? అసలు మొత్తం కావాలంటే మనం బ్యాంకు దగ్గర తీసుకున్న మొదట్లో తీసుకున్న ఈ యొక్క డబ్బు అసలు ప్లస్ మనం ఎన్ని నెలలకు ఇస్తున్నామో అన్ని నెలల యొక్క వడ్డీ. ఆ విధంగా 30,000 ప్లస్ 3,000. ఆ మొత్తం ఎంత అవుతుంది? 33,000. 33,000 అయింది కదా. ఇప్పుడు మీరు ఒకటి గమనించారా? మనం గనక ఏదైనా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా, అలాగే బ్యాంకుల్లో లోన్ తీసుకున్నా, ఫైనాన్స్ తీసుకున్నా, మనము ఎంత తక్కువ టైంలో ఎంత తక్కువ కాల వ్యవధిలో మొత్తాన్ని చెల్లించేస్తే వడ్డీ అనేది మనకు తక్కువగా పడుతుంది. ఇది ఫండమెంటల్ బేసిక్గా మీకు చెప్పాను. తర్వాత వీడియోలో మీకు చాలా డీప్గా అన్ని రకాల సూత్రాలను మీకు వివరిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ క్లాస్ స్కూల్. అలాగే ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దామా? ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూటర్ని కొనుక్కుందాము అనుకున్నాం. ఒక స్కూటర్ని కొనుక్కోవాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 70,000 రూపాయలని అప్పు తెచ్చుకున్నాను. ఇప్పుడు 70,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాను. ఇక్కడ చూడండి, నేను 10 నెలలకి మొత్తము ఈ యొక్క బ్యాంకులో తెచ్చుకున్న లోను ప్లస్ వడ్డీ రెండింటిని చెల్లించేస్తున్నాను. నాకు వడ్డీ బ్యాంకు వాళ్ళు వడ్డీని నెలకు ఈ యొక్క 70,000 తీసుకున్నాను కదా, ఈ 70,000కి నెలకి ఎంత వేశారు అంటే, సపోజ్ ఒక ఉదాహరణకు 100 రూపాయలు వేశారు అనుకుందాం. నెలకు వడ్డీ 100 రూపాయలు నెలకు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక 10 నెలలకి ఇచ్చేస్తున్నాను మొత్తాన్ని. ఓకే, అప్పుడు 10 నెలలకి వడ్డీ ఎంత అవుతుంది? ఇక్కడ బాగా గమనించండి. వడ్డీ అంటే వడ్డీ 10 నెలలకి ఎంత అవుతుందంటే, ఇక్కడ టైం కాలము 10 నెలలు. ఎందుకంటే మనం 10 నెలల్లో ఇచ్చేస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క టైము 10 × ఈ యొక్క వడ్డీ నెలకి ఎంత వేసాడు? 100 ఇచ్చాడు, 100. ఈ యొక్క 100 10 × 100 = 1,000 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఈ యొక్క మొత్తాన్ని నేను బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. మొత్తానికి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం = అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత ఉంది? 70,000 ఉంది. 70,000 ఉంది. ప్లస్ నెక్స్ట్ వడ్డీ ఎంత వచ్చింది?
రూపాయలు వచ్చింది. మొత్తం ఎంత అయింది? 71,000 రూపాయలు. ఓకే, ఈ మాదిరిగా మనం ఈ వడ్డీ లెక్కల్ని బేసిక్ లెవెల్లో నేర్చుకోవాలి. ఈ బేసిక్ లెవెల్లో మీకు అర్థమైన తర్వాత అప్పుడు ఈ యొక్క 100 రూపాయలు నెలకేసాడు కాబట్టి ఈ యొక్క 70,000లో ఈ 100 అనేది ఎంత పర్సంటేజీ, అవన్నీ అంటే కొంచెం డీప్గా ఉంటాయి. వాటిని తర్వాత వీడియోలో మీకు నేర్పిస్తాము. ఇప్పుడు ఎవరి దగ్గర బ్యాంకుల్లో తీసుకున్నా లేదా ఏదైనా ఫైనాన్స్ ఆఫీసులో మనం లోన్ తీసుకున్నా వాళ్ళు పర్సంటేజ్ లెక్కన మనకు వడ్డీ వేస్తారు. అప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఈ అమౌంట్ లేదా పర్సంటేజ్ని తెలుసుకొని ఎంత వడ్డీ పడింది లేదా ఎంత వడ్డీ వేస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇటువంటివన్నీ కూడా మీకు నేను తర్వాత వీడియోలో చాలా చక్కగా నేర్పిస్తాను. ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కదా. మనం ఎక్కడన్నా అప్పుగా తెచ్చుకున్నా లోన్గా తెచ్చుకున్నా ఆ అమౌంట్ అనేది ఉంటుంది. ఉదాహరణకు 70,000 అనుకుంటే వాళ్ళు ఒక నెలకి ఈ యొక్క 70,000కి 100 రూపాయలు వడ్డీ వేశారు అనుకుందాం. ఉదాహరణకు 100 రూపాయలు వడ్డీ వేశారు నెలకి. అట 10 నెలల్లో నేను ఈ యొక్క అప్పుని తీర్చేస్తున్నాను. అప్పుడు ఎట్ట తీర్చేయాలి? నేను ఈ 70,000 చేస్తే సరిపోదు, ఎందుకంటే వాళ్ళకి వడ్డీ కూడా కట్టాలి కదా. అప్పుడు నెలకి 100 రూపాయలు వేశారు కాబట్టి ఎన్ని నెలల్లో తీరుస్తున్నాను? 10 నెలలు. కాబట్టి ఆ 10 నెలలు ఇంటూ ఈ నెల వడ్డీ 100 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 1000. అప్పుడు మొత్తం అంటే ఏంది? మనం బ్యాంకులో తీసుకున్న ఈ డబ్బులు ప్లస్ మనం ఎన్ని నెలలకు చెల్లిస్తున్నామో అన్ని నెలల వడ్డీ. అప్పుడు ఈ యొక్క 70,000 ప్లస్ ఈ వడ్డీ డబ్బులు 10,000 రూపాయలు, మొత్తం 71,000 రూపాయలు. ఇది చేస్తే తీరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా వడ్డీ లెక్కల గురించి తెలుసుకోవాలి. తర్వాత వీడియోలో మీకు చాలా డీప్గా ఈ పర్సంటేజీలు, వడ్డీలు, కాలము, సూత్రాలు వివరించి మీకు నేర్పిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ క్లాస్ స్కూల్.